పైన చిన్న ఇక్కడ మనమే చచ్చిపోతున్నాం. లోన మునిగిపోయామనుకో. మా చీకటి ఉందిరా. హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కాడికి వెళ్తున్నా. టెంపుల్ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇది ఒక గృహలో ఉంటుంది. అండ్ ఇది ఎవడో తీసుకెళ్ళి విగ్రహం అలా పెట్టింది రీసెంట్ డేస్లో, లేదా ఎవరో చేపించి పెట్టిన విగ్రహం అలా అయితే కాదు. ఈ టెంపుల్ స్పెషల్ అంటే ఆ శివలింగం అక్కడ స్వయంగా వెలిసింది. చాలా అంటే చాలా స్పెషల్. ఇది ఒక గృహలో ఉంటుంది. మళ్ళీ మొత్తం గృహ మొత్తం చీకటిగా అట్లా ఉంటుంది. ఆ గృహలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉందని ఎట్లా కనిపెట్టారంటే, అప్పట్లో బర్రెల్ని లేదా ఆవుల్ని గొర్రెల్ని ఇట్లా మేపకి తీసుకెళ్తూ ఉంటారు కదా, మేపటానికి అలా తీసుకెళ్ళే టయాన అక్కడ ఒక అతనైతే ఇంకా అలసిపోయాడు. ఆఫ్టర్నూన్ టయాన ఇంకా తిందాంలే అని అక్కడ ఒక చెట్టు నీడ చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటే అక్కడి నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఆయనకేమో ఇంకా భయం పుట్టింది, ఇలా సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని. ఇంకెమ్మన్నే వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా చెప్పాడు, అరే ఇట్లా వస్తున్నాయిరా గృహలో ఇట్లా సౌండ్స్ అంటే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3-4 వచ్చి ఇంకా దాని దగ్గరికి ఏదో ఒక అడ్డు ఉంది, ఒక రాయి టైపు, ఇంకా ఆ రాయిని తీసి పక్కకు అన్నారు అనేసి ఇంకా చిన్నగా వెళ్తుంటే ఇంకా వాళ్ళకి ఒక దారి కనపడింది ఆ గృహలో నుంచి. అసలు ఎలా వెళ్ళాలి అది ఇదని. ఇంకా అప్పుడు చిన్నగా వెళ్తున్నప్పుడైతే అక్కడ ఒక శివలింగం అండ్ అక్కడ సాధువులు వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు బాగా. ఇంకా వాళ్ళందరికీ ఇంకా భయం పుట్టేసి అక్కడి నుంచి వెళ్ళి ఊళ్ళో అలా చెప్పి ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా దాని దగ్గరికి వచ్చారు అది చూద్దామని. అప్పుడు వస్తే షాకింగ్ ఏంటంటే అక్కడ సాధువులు అట్లా ఎవ్వరు లేరు. ఇంకా శివలింగం ఉంది అండ్ అక్కడ ఎవరో పూజ చేస్తూనే ఉంటాయి కదా సాధువులు వాళ్ళు, ఆ పూజ చేసిన సామాన్లు అలా ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అక్కడ అది కనుక్కొని అక్కడి నుంచి పూజ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత స్పెషల్. ఇది చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ ఇది కృష్ణా రివర్ ఒడ్డున ఉంటుంది. ఇంకా ఆలోచించండి, ఒక పక్క కృష్ణా నది అండ్ ఒక పక్క శివలింగం అండ్ క్లైమేట్ కూడా మస్తు ఉంటుంది, మామూలుగా లేదు. చూసారా ఇక్కడ మొత్తం లొకేషన్ కూడా మస్తు ఉంది. వెళ్ళే దారిలో కూడా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం పొలాలే ఉన్నాయి. మొత్తం మ్యాక్సిమం మొత్తం అన్నీ పొలాలే. అండ్ ఇక్కడ పొల్యూషన్ కూడా అంతకేం ఉండదు. చూస్తే పొలాలలో కూడా మ్యాక్సిమం ఇట్లా ఆవులతో దున్నుతారు కదా పొలాలలో, మ్యాక్సిమం ఇటువైపు అయ్యే ఉన్నాయి. ట్రాక్టర్స్ కూడా నాకైతే ఏం కనిపించలేదు వాటితో దున్నుతున్నట్టు. కానీ మంచిగా ఉంది లొకేషన్ కూడా. అండ్ బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మస్తు ఉంటుంది. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ లాగా ఏదో ఉన్నట్లుంది. అమ్మ ఎంట్రీ ఫీజు అయితే ఒక 10 రూపీసే తీసుకున్నారు. చాలా అంటే చాలా రీజనబుల్ కూడా కాదు, చాలా తక్కువే తీసేసుకున్నారు. ఎందుకంటే మనం బయట వేరే సాట్ అయితే పర్ పర్సన్ అని ఇంత ఎంట్రీ టికెట్ అని ఉంటుంది, మళ్ళీ వెహికల్కి సపరేట్ ఎంట్రీ టికెట్ అని అలా ఉంటుంది. ఇక్కడైతే అట్లా ఏం లేదు. అండ్ చాలా ఇద్దరి పైన ఒక 10 రూపీసే తీసుకున్నారు. చాలా అంటే చాలా తక్కువ. మనమైతే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూసారా అటు ఇటు రోడ్ సైడ్ అటు ఇటు లైట్స్ కూడా పెట్టున్నాయి ఇక్కడ. మేబీ నైట్ టైం ఏమి ఇబ్బంది లేకుండా అట్లా గుడ్ బాగుంది.
చూద్దాం. చాలా దూరమే ఉంది మరి ఇక్కడ నుంచి. అన్ని లైట్లే పెట్టేసి ఉన్నాయి మరి. ఎంటర్ అయిపోయాం. ఏడైతే పెట్టేద్దాం బండి. ఇక్కడ పార్కింగ్ అలా ఏం లేదనుకుంటా. మనకి పార్కింగ్ కూడా లేదు, డబ్బులు కూడా లేదు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వెళ్ళకూడదంటే మూసేస్తారు కదా. ఆర్కే అన్న విహారయాత్ర గుర్తుపెట్టుకోండి. మా చీకటి ఉందిరా. ఫోన్లో లైట్ వేస్తావా? ఏం కనిపిస్తుందిరా అయినా? ముందుకు మన కనపడుతుంది. ఇంతేనా ఇది? ఇది అసలు అడుగురా వాళ్ళని వెళ్ళొచ్చులేదు మా ఇదేనా ఊరికి. ఇదంతా నీళ్ళ కింద కాదు కదా, మెట్లే. ఒకసారి వాళ్ళని అడుగుద్దామా? పాడుకొద్దాం. లోన మునిగిపోయావనుకో. అసలు లైట్ వేసినా కనిపించట్లేగా రేవి. లేదు ఇది శ్రీశైలం రూట్ అయ్యా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనుకో. అడిగా అంటే లోన్ ఉంటుంది సిమ్ముడిది అట్లా. లోన్ ఉంటుంది అంట. వెళ్ళొచ్చా? పర్లేదులే, బురదగా. ఇదేం పోయింది? అవునా? జారుతుంది లోన. ముసలోళ్ళకి కష్టమే ఉంటుంది. లైట్ పోయిద్దంట్రా, చాలా లోపల పోవాలి. చాలా లోనకు ఉంటుందిరా. ఏంట్రా లైట్ వేసినా ఏం కనిపిస్తావు అట్లా? మనం ఎండకు వచ్చాం కదా, కాసేపు టైం పట్టిద్ది అంటావా? మధ్యలో కదా అయితే ఏదిరా ఉందా దారి? ఉందంటరా, చాలా దూరం పోవాలంట. కాకపోతే ఆ రండి అంటే ఏడా ఉన్నాం రండి. ఏమైందంట మాట్లాడుతుంది, బయటికి రావాలన్నా. చిన్నగా అన్ని మెట్లే ఉన్నాయి. నిదానంగా దిగండి. ఇంకా ఉంది లోన్, చాలా దూరం వెళ్ళాలి. ఇదే అంట. చూసుకోండి కింద పైన కూడా చూసుకోండి. కరెంట్ కూడా లేదంట. అంటే వర్షం పడి మొత్తం నీళ్ళు వచ్చేసాయి కదా. కాలు దగ్గర వేసుకోనండి లైట్. మెట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కొంచెం వంగితే సరిపోయింది. ఓ మామూలు లేదే, మంచి స్టంటే. కొంచెమే వంగేది ఒక్క చోటే వంగ. ఇద్దరు కాళ్ళు ఆపరేషన్ ఉంటాయి కదా, మోకాళ్ళు వంగద్దు. వాళ్ళ చేతులు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. కొంచెమేనమ్మా వంగేది, వంగవచ్చు కొంచెం. ఇంకా రండి, కూర్చొని రావటమే. ఒంగోని రావచ్చు అమ్మాయి, నేను ఒంగోనే వచ్చిన. చూడమ్మా
చిన్న కూర్చొని రమ్మనండి లేదంటే. ఇద్దరు 2 కాళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ ఆహా. ఇద్దరు. ఓకే. కాకపోతే ఏదైనా దేవుడు మళ్ళీ రాము కదా. ఏమో ఈ జన్మలు మీరున్నారని రావట్లేదమ్మా. ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి అటు నుంచి అటు. ఏదో ఒకటి రాదు. ఏదో ఏ పక్కనుండో దేవుడు మరి. ఒకవైపు డెడ్ ఎండ్ ఉండిపోయిద్దిలే, ఇంకో వైపే కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. అది చూపించు. ఇక్కడ కాదు. కాదు ఇక్కడ రా. 2 రూట్లు ఉన్నాయి రా. ఇంకా ఉన్నట్టున్నాయి. ఇటువైపు లేదు. ఇక్కడ ఉంది. ఇటు 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 అటు ఒకసారి చూడు. మెట్లునేనా కింద కొంగాలి. కష్టమేనయ్యా మేము. కష్టమే, మొత్తం ఉంగే ఉంది. వదిలేయ్యా మేము రాలేము ఎంతవరకు. అటు పక్క ఉందండి, అటు పక్క ఉంది కదా. అది దుర్గమ్మది. ఎవరో వస్తున్నట్టున్నారు. మరి వెళ్ళొచ్చుగా. ఇద్దరు ఎలా పడతారా ఒకేసారి? లోనేలే అన్న లోపల బాగానే ఉందా? వెళ్ళొచ్చు లోన. వెళ్ళొచ్చు. అది అది కాదు. ఇందాక మనం మామూలుగా వాళ్ళ కోసమని ఆగాం మామూలుగా పాపమని, కానీ ఆమె అందుకని యూట్యూబ్ అనే అంది. ఈ తాతరా మీ తాత అలా చేయకూడదురా పువ్వ. మనమే చచ్చిపోతున్నాం. వాటర్ ఉన్నాయండి స్వామి. ఇటు ఇంకో దారి ఉందా? బయట వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి. అది నీళ్ళు వాటర్ ఇరుకు. మీరు పోలేదు పెద్దలు అంటే వంగెళ్ళాలి. వాటర్ అయితే లేవు కానీ రామకృష్ణ చెప్పండి మీరు విషయ బయటమ్మా రెడ్డి నిద్రపోతాడు. లక్ష్మణ స్వామి నిద్రపోతున్నాడు రెడ్డి. వాడికి ఏమైనా తిన్నట్టు దిట్టంగా పైన చిన్న చిన్న ఇక్కడ డెజర్ట్ కాదు కాడు. డజన్ సగటుగా వెళ్ళినాడు. పాతి అప్పుడు ఎరియో ఒప్పుకున్నాను. నేను ఎరియో ఒప్పుకున్నాను. ఆ పిల్లలు బాగున్నా అవి 10 ఇటే అది మనం అక్కడ చూసుకోలేదు కదా. నీ ఫోన్ పెట్టాము బాగా హెల్తీలో. కానీ చాలాసేపు ఉండాలి. ఓకే పర్ల
మీరు ఉన్నారా రావడమే బాగానే ఉంది. వంగిపోవాలి అటెండ్ తేలిక అటెండ్ కొట్టు ఇంకో రూట్ ఉందంట, అటు నుంచి వస్తున్నారు. దానికి ఒక ఫోటో సార్ తీసుకో రెండు ఫోన్లు పెట్టేలోపు లైటింగ్ లైటింగ్ వచ్చింది. ఇక్కడ కూర్చున్నాను అంటే ఎంజాయ్ ఎవరీ మూమెంట్ అటు నుంచి అడుకోవాలి. శివయ్య ఇల్లు వస్తాం తల్లి. ఆహా, గాలి ఎవరైనా మళ్ళీ ఇబ్బంది వేసేస్తాం. మీరంటే కుర్రోళ్ళు ఇది ఏది మనం బయట పైకి పోయేదేగా దామా నీళ్ళున్నాయా? నీళ్ళు. ఈ మాత్రం అన్న దేవుడు మనల్ని ఇచ్చిండు, సంతోషపడదాం. అదే సెల్లులో యూట్యూబ్ లో వస్తుంటాయి కదయ్యా, అవి చూసే ఇప్పుడు చూపించా. అయ్యో పొయ్యి కూడా పాలేకపోయా, నేనేం ఫీలింగ్ లేకుండా దేవుడు మమ్మల్ని మీరు కూడా సమయానికి రావటము. మా అమ్మ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, కృష్ణా రివర్. అండ్ అదే కృష్ణా రివర్ అండ్ ఆ ఒడ్డునే చూసారా టెంపుల్ ఉంది, అండ్ చాలా బాగుంది. మా అక్కడైతే ఇందాక చూశారు కదా, అక్కడ నాతో పాటు చాలామంది వచ్చారు పెద్దోళ్ళు అండ్ వాళ్ళు ముసలోళ్ళే చాలామంది. వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది అండ్ వాళ్ళ వయసు అయితే చాలా పెద్దది. అండ్ ఆమె అయితే ఏమంటుందో తెలుసా, ఆమె అయితే పెళ్ళి కాకముందు నుంచి ఇక్కడికి వద్దాం అనుకుందంట. అండ్ అది ఆమెకి ఇప్పటికి రావడానికి కుదిరిందంటే ఇప్పుడు వచ్చిందంట ఇక్కడికి. ఒక్కసారి ఆలోచించండి, మీకే ఆమె ఎన్నిసార్లు దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఓపిక లేదు అండ్ భయము అండ్ ధైర్యం లేదు నా దగ్గర అని ఎన్నిసార్లు అనిందో. మీ దగ్గర ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడే నాకు తెలిసి మీరు ట్రావెలింగ్ చేయడం చాలా బెస్ట్. మీకు ఏమన్నా ప్లేసెస్కి వెళ్ళాలని ఉన్నా లేకపోతే ఏమన్నా పని చేయాలని ఉన్నా ఇప్పుడే చేసేయండి. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఇప్పుడు మనీ సేవ్ చేసుకుందాం, ఇలాంటి అసలు ఉపయోగం లేదు. అండ్ మీకు ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయండి. తర్వాత చేయాలనుకున్నా మీ దగ్గర అప్పుడు మనీ ఉన్నా కూడా కానీ మీకు తిరగడానికి ఓపిక ఉండదు. అండ్ అనుకున్నదైతే అనుకున్నట్టు చేసేయండి మామ. ఇప్పుడే మనీ సేవ్ చేసుకుంటే రూపాయి ఉపయోగం ఉండదు మీరు తర్వాత ముసలోళ్ళు అయినప్పుడు. అండ్ తెలుసు కదా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ అయితే చేయండి.